కడప వేలాంగణి ఆరోగ్యమాత ఉత్సవాలలో పాల్గొనడం ఆ తల్లి నాకు అనుగ్రహించిన వరమని కడప పీఠాధిపతులు బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ తెలిపారు. గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారమని పరిశుద్ధ నాశనమును ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. శ్రేష్ఠ యొక్క మాత పాపాత్మని మా కొరకు ఇప్పుడు మా మరణాసనమును ప్రార్థించండి. ఆడ అంగే ఒకటి చేసుకోపోరు తెల్లది సాంబార్ తక్కువ వచ్చినారంట ఒక అంగి చేసుకోపోరు. కడప జిల్లా పౌరులకు మరియు కడప పట్టణ పౌరులకు శుభాశీస్సులు. ఈ రోజు నుండి 9 రోజులుగా మరియమాత నవదిన జపములు ఇక్కడ ప్రారంభమవుతాయి. ఇది ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము, రైల్వే స్టేషన్ రోడ్, కడప. ఈ 9 రోజులుగా ఎంతో వైభవంగా మరియ తల్లిని ధ్యానం చేస్తూ ఆమె సుగుణాలను విశ్లేషిస్తూ అవి ఏ విధంగా మనకు మన జీవితాల్లో పాఠం నేర్పుతాయి, ఏ విధంగా మనం అనుసరించగలము అన్న విషయాలను గురువులు పలువురు మనకు వ్యాఖ్యానం చేస్తారు, ప్రసంగిస్తారు. అలాగే 8వ తేదీన గొప్పగా పండుగను జరుపుకుంటాము. ఈ పండుగకు ఘనత వహించినటువంటి మలవర్ ప్రకాష్ తండ్రి గారు విశాఖపట్నం విశ్రాంత నేత్రానులు వారికి చేస్తున్నారు. వారు మరి తల్లి గురించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఒక విశేషమైనటువంటి లక్షణం ఏమిటంటే ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని ప్రార్థించినప్పుడు ఆమె ద్వారా ప్రభువు స్పందిస్తూ వారు కోరుకున్న విధముగా వారి జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగిస్తూ వారికి మంచి జీవితాన్ని, సుభిక్షమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలాగే ఇంకనూ సంతానం కోరుకునే వాళ్ళు పలువురు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఎంతోమంది ఆరోగ్యం పొందుతూ ఆ తల్లి యొక్క దీవెనలతో సంతోషంగా పెడుతూ ఉన్నారు. అందుకనే
ప్రతి సంవత్సరం కూడా జనం అలాగే భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పలువురు ఆమె యొక్క దీవెనలు పొందుతున్నారని. మరి ఈ 9 రోజులుగా ఈ యొక్క మంచి ప్రార్థనలో అందరూ దేవుని ధ్యానం చేస్తూ మరియు యొక్క ప్రార్థన సహాయం పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యంగా సెప్టెంబర్ 8వ తేదీన జరిగేటువంటి మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ మంచి జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ముఖ్యంగా కడప పట్టణ పౌరులందరినీ కూడా ఆశీర్వదించి మనందరికీ సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. అందరికీ వందనము. థ్యాంక్ యూ వెరీ మచ్.